యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. 12వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. మొన్నటి దినము మనము ధ్యానించాము. క్రీస్తు ప్రభు మహిమ పడవలసిన గడి ఉన్నదని, మరి గోధుమ గింజ మరి అది భూమిలో పడితేనే కానీ అది విస్తారంగా ఫలించదని మనము ధ్యానించాము. 12వ అధ్యాయము 26వ వచనము. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో ఇక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఇక్కడ ప్రభు రెండు మాటలు చెప్తున్నాడు. ఒకడు సేవించాలి, వెంబడించాలి. ఒకడు నన్ను సేవిస్తే వాడు ఏం చేస్తాడంటే కంపల్సరీ నన్ను వెంబడిస్తాడు. నిజంగానే ప్రభుని వెంబడించే మనము సేవిస్తున్నామా లేదా అనేది ఈ ఉదయకాలము ప్రశ్న. ప్రభుని వెంబడించుట అంటే ఆయన వాక్యము గైకొనుట, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకొనుట, ఓకే, ఆయన మార్గాన్ని అనుసరించుట. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగైనది. ఆ యొక్క వెలుగు మార్గములో, ఆయన ఆజ్ఞల మార్గంలో, మరి ఆయన నీతి మార్గంలో మనం వెంబడించుట, సేవించుట అనేది, ప్రభుని సేవించుట. నిజంగా ఇది చాలా గొప్ప భాగ్యం అండి. క్రైస్తులైన వారికి ప్రభుని సేవించుట. మనము చాలా సార్లు ప్రభుని సేవించటానికి మన యొక్క సమయాన్ని మనం ఇవ్వం. మనకి ప్రభు దగ్గర నుంచి మనకి ఏం కావాలో దానిని మనం ప్రభు దగ్గర నుంచి తీసుకోవటానికి ప్రయత్నిస్తాం. ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి, దీవెనలు పొందుకోవాలి, మేలు పొందుకోవాలి, ఇంకా వాట్ నాట్ మనకి ఏమి కావాలో అవన్నీ కూడా ఆయన ఇచ్చే దేవుడు, మనం పుచ్చుకునే ప్రజలు అన్నట్లుగా ఆయన దగ్గర నుంచి మనం తీసుకుంటాం. కానీ ఆయనకు కూడా మన యొద్ద నుంచి ఒక అవసరత ఉందని మనం చాలా సార్లు గమనించం. ప్రభు తనను సేవించటం కోరుకుంటాడండి. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గనక ప్రభుని సేవించుట అనేది అపొస్తలుల కార్యములో ఇక్కడున్న మరి ఆది అపోస్తులు ప్రభుని సేవిస్తూ ఇక్కడ వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారట. ప్రభుని సేవించుట అంటే ప్రభు యొక్క సన్నిధిని మనం ప్రేమించుట, ఆయనకు మనము సమయం ఇచ్చుట, ఆయన హృదయాన్ని మనము చూరగొనుట, ఆయన హృదయాన్ని మనము అర్థం చేసుకొనుట, ఆయన మనస్సు ఏమైనది, ఆయన ఏమి మనతో మాట్లాడాలని అభిలషిస్తున్నాడు, మనకి ఏమి బోధించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది ఆయన సేవించుట. మనం ప్రభుని మరి సేవించడానికి మనం అంతగా ఇష్టపడం. అంటే ఆయనతో సమయం గడపటానికి మనం ఇష్టపడుట అంటే అది కూడా ఎలా అంటే ఏకాంతంగా ప్రభు మనమే ఉన్నాము ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద, మన కుటుంబంలో కానీ ఇక ఇంకెవరూ కాదు, ఆయన మనమే, ప్రభు మనమే. ఆ వ్యక్తిగత అనుబంధంలో, ఆయనతో పెనవేయబడిన అనుబంధంలోకి వెళ్ళాలనేది ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం అనేది. నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అంటే ఈ వ్యక్తిగతంగా ఆయనతో అనుబంధం కలిగి ఉండటం, సేవించుట, వెంబడించుట. ప్రభు ఏమి చెప్పాడో, ఎలా నడవమని చెప్పాడో, ఆయన ఎలాంటి మార్గంలోకి వెళ్తున్నాడో ఆ మార్గంలోకి మనము వెంబడించుట. నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. నేను ఎక్కడ ఉంటానో, మరి ఏ స్థలంలో నేను ఉంటానో, అది శ్రమ మరి పొందుతున్న స్థలంలో ఉన్నానా, నా సేవకుడు కూడా ఆ శ్రమ పొందే స్థలంలో ఉంటాడు. నేను మహిమపరచబడే స్థలంలో ఉంటానా, నా సేవకుడు కూడా ఆ మహిమ పరచబడే స్థలంలో ఉంటాడు. అంటే నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. శ్రమైన, కరువైన, ఖడ్గమైన, కదా. మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అసలు ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటదంటే, అసలు మానవుడు ఈ పని చేయగలడా ప్రభు కొరకు? మరి ఇట్టి విధంగా తను తాను సమర్పించుకొని జీవించగలడా? అసలు ఆ మాటలు చూస్తే అసలు ఇన్ని పరిస్థితుల్లో గుండా ప్రభుని వెంబడిస్తూ ఇంత కఠినమైన పరిస్థితిలో కూడా ప్రభు కొరకు ఒక మానవుడు జీవించగలడా? మనము శ్రమ అయినను 8:35 రోమీయులకు రాసిన పత్రిక, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. క్రీస్తు ప్రేమ నుండి
మనలను ఎడబాపువాడు ఎవడు. ఇక్కడ రాయబడినటువంటి పదాలు నిజంగా ఇవి ఎంత మరి మన అనుదిన జీవిత యాత్రలో మనం వెళ్ళే ప్రాసెస్ లో మనకు కలిగే అనుభవాలు ఇవన్నీ కూడా శ్రమ, బాధ, మరి హింస, కరువు, వస్త్రహీనత. ఈ హింస పక్కన పెడితే కరువు, వస్త్రహీనత ఇవన్నీ కూడా మనకి అప్పుడప్పుడు కలుగుతూనే ఉంటాయి. తర్వాత హింసలు దేని గురించి? ప్రభు కొరకైన హింసలు, ప్రభు నామం కొరకు, ప్రభును విశ్వసించుట కొరకైన హింసలు, ఇంకా ఉపద్రవాలు కదా. మరి అనుకోకుండా మన జీవితాల మీదకి వచ్చే అపాయాలు, ఇంకా నువ్వు ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటలు, మరి నన్ను వెంబడించు కోరువాడు, మరి నన్ను సేవించువాడు నన్ను వెంబడిస్తాడు. నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు కూడా అక్కడ ఉంటాడు. నేను ఏ ప్రాసెస్ లో వెళుతున్నాను, నేను ఎటువంటి మార్గంలో వెళుతున్నాను కదా. ప్రభు అప్పుడు వెళుతున్న మార్గం ఏంటండి? సిలువకు సమీపిస్తా ఉన్నాడు ఆయన. మరి ఆ యొక్క బేతనీకి 6 దినాలు ముందొచ్చాడు. ఆ దినాలు మరి గడుస్తా ఉన్నాయి. ప్రభు సిలువకు సమీపిస్తా ఉన్నాడు. యెరూషలేము జయ ప్రవేశం అయిపోయింది. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 5 రోజులు ఉన్నాయి కదా. ప్రభు ఆ యొక్క శ్రమలకి సమీపిస్తా ఉన్నాడు. ఆ ఘోరమైన శ్రమకు ఆయన వెళ్ళబోతున్నాడు. ఆ సిలువ హింసలోకి ఆయన వెళ్ళబోతున్నాడు. నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. మన యొక్క జీవిత యాత్రలో కూడా ఈ ప్రభుతో కలిసి జీవించే ఈ జీవితంలో మనకి మనకు కలిగేటువంటి పోరాటాల్లో కదా, నేనుండు స్థలములో కదా ప్రభు అంటున్నాడు, నేను ఎక్కడ ఉంటానంటే ఈ భూమి మీద నా శ్రమలలో మీరు పాలిభాగస్తులైతే ఒక దినాన నేనేం చేస్తాను? యోహాను 14:3 చెప్పినట్లుగా, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండునట్లు మిమ్మల్ని తీసుకొని పోతాను. అంటే ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే నిరంతరము మనం ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు. అది శ్రమ, హింస ఇప్పుడు మనం మరి ధ్యానించినట్లుగా అది ఏదైనా కూడా, అది ఖడ్గమా, అది కరువా, ఏదైనా కూడా ఆ సమయంలో మనం ప్రభుతో ఉండగలిగితే చాలు. నిరంతరము ప్రభుతో ఆ నిత్య మహిమలో జీవించటానికి ప్రభు మననొచ్చి తోడుకొని వెళ్తాడండి. హల్లెలూయా! ఆయన పిల్లలమైన మనము, ఆయన సేవకులమైన మనము, ఆయన సేవించే వారమైన మనము కదా, ఆయన వెంబడిస్తున్న వారమైన మనము ఈ విధంగా ప్రభు ఉండే స్థలములో మనం ఉండాలి. ప్రభు ఏ మార్గంలో వెళ్తున్నాడో, ఏది మనకు బోధిస్తున్నాడో, ఏ మనకు మాదిరి చూపిస్తున్నాడో, ఆ మాదిరిలో ఆ అడుగు జాడల్లో మనము నడుస్తూ ఆయన ఉన్న స్థలములో నా సేవకుడును ఉండును. ఒక్కడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. హల్లెలూయా! నిజంగానే ప్రభు మనల్ని ఎంతగా ఘనపరుస్తాడండి. మనని ఎన్ని విధాలుగా మన జీవితాలను ఆయన హెచ్చింప చేస్తాడు. లోకమంతా కూడా మనల్ని ఘనహీనులుగా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఏ విధంగా మన కిందకి లాగుదామా? ఏ విధంగా మన మీద బురద జల్లుదామా? ఏ విధంగా మరి మనని కించపరుద్దామా? ఏదో ఒక విధంగా మనం తృణీకరిద్దామని లోకం ప్రయత్నిస్తది. కానీ ప్రభు మనలని ఘనపరిచేవాడుగా ఎప్పుడు ఆయనను మనం ఘనపరిచిన ఎడల, మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనములో ఇక్కడ దేవుడు ఏలీ కుటుంబంతో మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. సేవించుట అంటే ఆయనకి ఇష్టమైన విధంగా మనం జీవించుట. ఇక్కడ మనం ఈ యొక్క సమయంలో మనం మరి చదువుతున్న ఈ మాట చూస్తే గనక, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఆయన సేవిస్తున్న జీవితంలో ఉన్నావా? ఆయనకిష్టమైన జీవితంలో ఉన్నావా? ఆయన ఆజ్ఞలను, కట్టడలను గైకొన్న జీవితంలో ఉన్నావా? కదా! మరి ఆయనను వెంబడించే జీవితంలో ఉన్నావా? మరి ఏం చేయబడతావు? నువ్వు ఘనపరచబడతావు. మన జీవితాల్లో ఎవరు అసలు మనం మెచ్చుకోరండి. మన దేన్ని కూడా మనం మెచ్చుకోరు. కానీ ఇక్కడ చూచినట్లయితే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఘనపరుస్తూ ఉండు. నాకిష్టుడైన వాడిగా నువ్వుండు. మరి నా మార్గం వెంబడి నువ్వు నడుస్తా ఉండు.
నన్ను ఘనపరుస్తుంటుండగా నేను నిన్ను ఘనపరుస్తాను. నా సేవకుడిని ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? ఒకడు నన్ను సేవించినెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. హల్లెలూయా! ప్రభుని సేవించేవారుగా ఆయన చేత ఘనపరచబడేవారుగా ఉండాలని ఉదయకాలము దేవుడు మనకు ఉద్బోధ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా! ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేను ఏమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. హల్లెలూయా! ఇక్కడ ప్రభు అంటున్నాడు. మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి దానిలోకొచ్చాడు. ఇది మనం చూస్తే గనక మత్తయి సువార్త 26 అధ్యాయములో ఉన్న మరి ఆ యొక్క ఆ సందర్భంలోకి మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్న ఈ మాటలు మనము చూస్తే గనక మత్తయి సువార్తలో ప్రభువు మరి ఆ యొక్క మరి గెస్సెమనే తోటలో చేసిన ప్రార్థన యొక్క అనుభవాన్ని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తికుడు ఇక్కడ డీటెయిల్ గా రాయలేదు గాని ఇక్కడ ఆ యొక్క సందర్భము ఇక్కడ కనపడుతున్నట్లుగా మనము చూడగలము. నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. మరి 26 అధ్యాయంలో మనము చూస్తే గనక అక్కడ ఆయన మరి ఆ ప్రార్థన కొరకు ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆ యొక్క యోహాను, మరి పేతురు, యాకోబులు వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళి మీరు మెలకువగుండి ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన మరి దుఃఖపడుటకును చింతాక్రాంతుటకును మొదలు పెట్టాడంట. 26 అధ్యాయము 37 వచనములో నేను వెళ్ళి ప్రార్థన చేసేంత వరకు మీరు వచ్చి ఇక్కడ ఉండండి, మరి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయండి అని 37 వచనములో పేతురు, జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. 38 వచనములో అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి, ఇక్కడ యోహాను సువార్తికుడు రాసినటువంటి సందర్భము గెత్సెమనే తోటలో ప్రభువు చేస్తున్న ప్రార్థన యొక్క మరి ఆ యొక్క సందర్భమైనది. ఏమంటున్నాడు ప్రభు ఇక్కడ? నా ప్రాణము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నా ప్రాణము కలవరపడుచున్నది, ఎంతో వేదన చెందుచున్నది, ఎంతో దుఃఖపడుతున్నది, ఎంతో భారంతో నిండి ఉన్నది. మొన్న ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము తండ్రి అని ఇక్కడ ప్రభు ప్రార్థన చేస్తున్నాడు కదా. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంట? దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. ప్రభు కళ్ళ ఎదుట ఆ శ్రమ కన్నులారా కనపడుతుంది ప్రభుకి. ఆయన ఏ విధంగా హింసించనైనారు, అవమానపరచనైనారు, మరి దూషించనైనారు, మరి హీనపరచనైనారు. ఏ విధంగా ఆయనకి ఆ సిలువలో జరిగే హింస అవంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా కనపడతా ఉన్నది. మరి ప్రభు ఇక ఆ బాధ తట్టుకోవటానికి తండ్రి యొక్క సహాయం కొరకు వేడుకుంటున్నాడు. అయ్యా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అదెంతో మరి చేదైన గిన్నెయ్యా. ఆ గిన్నెలో మరి లోకము యొక్క పాపమంతా కూడా నిండిపోయినది. ఆ చీకటి కదా, కదా, పాపానికి సంబంధించిన దుర్మార్గత అంతా అందులో నిండిపోయినది. అది నేను తాగాలయ్యా, అది నా మీదకి తీసుకోవాలయ్యా, ఇది నా వల్ల కాదయ్యా. అతి పరిశుద్ధుడైన నేను ఈ పాపంగా నేను మారిపోవాలి, పాపగ్రాహిగా నేను మారిపోవాలి, శాపగ్రాహిగా నేను మారిపోవాలి. ఒక పాపం అంతా నా మీదకి ట్రాన్స్ఫర్ చేయబడుద్దయ్యా. ఇది నేను భరించలేనటువంటి బాధ. నా ప్రాణము మరి మరి ప్రాణము దుఃఖపడుతున్నది, నా ప్రాణము వేదనలో మునిగి ఉన్నది. తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, నా ప్రాణము కలవరపడుచున్నది. మనకి ప్రాబ్లము ఆల్ ఆఫ్ సడన్ వస్తే ఒక రీతిగా ఉంటది. తెలిసిన తర్వాత మనకి తెలిసి ఆ ప్రాబ్లంని ఎదుర్కోవాలంటే చాలా కష్టమండి. మానసికంగా మనలో చాలా వేదన, చాలా పోరాటము, చాలా కలవరము, తెలిసి ఆ పరిస్థితి గుండా మనం వెళ్ళాలి. నా జీవితంలో ఈ అనుభవం గుండా ఒకసారి నేను వెళ్ళాను.
నేను ఒక పరిస్థితి గుండా వెళ్తా ఉంటే నాకు దేవుడు ఈ యొక్క లోకపాపను మోసుకుని దేవుని గొర్రెపిల్ల అని ఆ స్వరం వినిపిస్తా ఉన్నాడు. అంటే ప్రభు ఎలాగున లోకం కొరకు మరి యొక్క బలియాగం అయ్యాడో, ఒక గొర్రె పిల్లగా వధించబడ్డాడో, ఎలాగున ఆయన బలి అయ్యాడో, మరి ఆ యొక్క దృశ్యము నా కళ్ళ ఎదుట మరి కనిపిస్తా ఉన్నది. ఆ మాటలు వినిపిస్తున్నాయి. మరి నా కళ్ళ ఎదుట ఆ దృశ్యం కనబడతా ఉన్నది. మరి ఆ యొక్క నేను కూడా ఆ పరిస్థితిలో ఒక స్కేప్ గోటుగా వధించబడటానికి బలి పశువుగా చేయబడుతున్నాననేది దేవుడు నాకు స్పష్టంగా చూపించాడు. అంత శ్రమలోకి, అంత పరిస్థితిలోకి నువ్వు వెళ్ళపోతున్నావని దేవుడు నాకు స్పష్టంగా బయలుపరిచినప్పుడు నిజంగా అప్పుడు ఎలా ఉంటదండి ఆ పరిస్థితి మనకు ముందుగానే తెలిసిపోతుంది. ముందు జరగబోతుంది ఏంటో, మన పరిస్థితి, మనం ఏం కాబోతున్నామో, ఎలాగున మనం అవమానపరచబడబోతున్నాము, ఎలాగున మనము ఆ దుష్టుని చేతిలో మనము ఇరికించబడబోతున్నాము, ఎలాగున ఆ శ్రమ గుండా మనం వెళ్ళబోతున్నాం అనేది మన కళ్ళకు కట్టినట్లుగా కనబడితే అది చాలా అసలు భరించలేని అనుభవం అండి. హఠాత్తుగా ఒక అపాయము, హఠాత్తుగా ఒక ఇంకేదో ఒక సంభవం మన జీవితంలో జరగటం వేరు. తెలిసి తెలిసి మనం ఆ పరిస్థితి గుండా, శ్రమల మార్గం గుండా వెళ్ళటం వేరండి. రియల్లీ అసలు నిజంగా అసలు దాన్ని భరించటానికి, ఆ పరిస్థితిలో గుండా వెళ్ళటానికి దేవుడు నాకు ఎంత మానసిక నిబ్బరము, ఎంత స్థైర్యం ఇచ్చాడంటే, నిజంగా నేను కూడా ప్రార్థనలో ఈ విధంగా పోరాడి ఆ శక్తిని నేను పొందుకున్నాను. లిటరల్ గా ప్రభు ఆ దినము గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థనలో పోరాడినప్పుడు చెమట రక్త బిందువుల వలె కారెను. మరి నేను ప్రార్థన చేస్తే రక్తము బయటకు రాలేదు గాని నా శరీరం అంతా తడిచిపోయిన ఆ యొక్క మరి ఆ చెమటతో నిండిపోయిన అంతటి ఆ వేదన, ఆ దుఃఖంలోకి వెళ్ళిన ప్రార్థన నేను చేయటం జరిగింది. ఇక్కడ ప్రభు నా ప్రాణము మరి కలవరపడుచున్నది. నిజంగానే ఆ కలవరము, ఆ బాధ, ఆ వర్ణనాతీతమైన అనుభవంలోకి మనం వెళితే గాని మనకు తెలియదండి. కొన్ని కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎలా తోడుకొని వెళతాడు అంటే నిజంగా మరి ఈ యొక్క అనుభవాలు క్రైస్తవులు కొంతమంది అనుభవిస్తారు. ఈ శ్రమలు, ఈ యొక్క పోరాటంలో, యుద్ధాలలో, ఈ అనుభవాల్లో కూడా దేవుడు తీసుకొని వెళతాడు. ప్రభువు ఏమంటున్నాడు? నేనెక్కడ ఉంటే నా సేవకుడు ఉంటాడు. అంటే ప్రభువు వెళ్ళిన ఆ పరిస్థితుల యొక్క అనుభవాలను కూడా దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడు. మొన్నటి దినం ధ్యానించాం కదా! మీరు ఒకవేళ నా శ్రమలలో పాలి భాగస్తులు కాకపోతే మీరు దుర్బీచులే గాని నా కుమారులుగా ఉండరంట. అంటే ఈ శ్రమలలో నుండి దేవుడు మనల్ని తోడుకొని వెళ్ళినప్పుడు ఆయన యొక్క అనుభవంలోకి మనం తోడుకొని వెళుతూ ఆ అనుభవాన్ని మనము కూడా అనుభవిస్తూ ఆయన కొరకు జీవించే పాత్రలుగా మన సిద్ధపరుస్తాడు. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని. ప్రభువుకు తెలుసు అది ఎంత ఘోరమైన కార్యమో ప్రభువుకు తెలుసు. అయినను ప్రభు అంటున్నాడు ఈ గడియ కోసమే అసలు ఈ భూమి మీదకు నేను వచ్చిన కారణము, ఈ యొక్క కార్యము, ఈ యొక్క గడియ, ఈ యొక్క సిలువలో బలియాగమవుటకే నేను వచ్చి ఉన్నాను. ప్రభువు వచ్చిన కార్యము ఆయనకి తెలుసండి. ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి ఆయన పంపించబడ్డాడు, ఏ యొక్క మరి కమిషన్ మరి యొక్క మరి నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడో ఆయనకు తెలుసు. అందుకే అంటున్నాడు అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని. మరి యొక్క మత్తయి సువార్తలో కూడా ప్రభు చెప్తున్న మాట, అయ్యా నీ చిత్తమే సిద్ధించును గాక. ఇది సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సాధ్యం కాని పనేది. కాకపోతే దైవ మానవుడుగా మానవ శరీరంలో ఉన్నాడు గనక ఈ శ్రమను ఆయన తట్టుకోలేడు గనక తండ్రి యొద్ద వేడుకుంటున్నాడు. అయినను నీ చిత్తమే సిద్ధించును గాక అని మరి ప్రార్థించాడు. అంటే ప్రార్థించగా ప్రార్థించగా ఆ శ్రమను తట్టుకునే స్థైర్యం వస్తుందండి. ఆ శ్రమలో గుండా వెళ్ళగలిగిన మానసిక నిబ్బరం వస్తది. మరి నేను చాలా సార్లు అనుకుంటాను ఈ శ్రమలన్నిటిని నేను ఎలా ఓర్చుకోగలిగాను, ఎలాగ నేను ఈ మార్గంలో నడవగలిగానంటే
పరిశుద్ధాత్మ దేవుని సహాయము వలన, పరిశుద్ధాత్మ దేవునిని మనం ఆశ్రయించుట ద్వారా, పరిశుద్ధాత్మతో మనము నింపబడుట ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకము మనలో కుమ్మరించబడే కొలది మన లోపల ఆ శక్తి, మరి లోపల ఇంటర్నల్ స్ట్రెంగ్త్ పెరుగుద్దండి. మన లోపల ఒక ధైర్యం గల ఆత్మ వస్తుంది, ఒక నిబ్బరం గల ఆత్మ వస్తుంది, ఒక ఓర్పు కలిగిన ఆత్మ వస్తుంది, ఒక నిరీక్షణ కలిగిన ఆత్మ మనకు వస్తుందండి. హల్లెలూయా. మరి అది ఎటువంటి పరీక్ష అయినా కూడా, అది ఎటువంటి మార్గంలో మరి దేవుడు మనల్ని తోడుకొని వెళుతున్నా కూడా, దానిని పట్టుకొని దానిలో నుండి వెళ్ళి జయించగలిగిన శక్తిని ప్రభు మనకు అనుగ్రహింప చేస్తాడండి. ఎందుకు? ఆయనను వెంబడించువారుగా ఉన్నాం. ఆయనను సేవించువారుగా ఉన్నాం. ఆయన ఎక్కడ ఉన్నాడో నన్ను సేవించువాడు నా యొక్క సేవకుడు. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ ఉంటాడు అంటే గనక ప్రభు వెళ్ళిన మార్గంలో మనము కూడా వెళ్తాము కదా! శిష్యులు ఎలాగున ప్రభు కొరకు హతసాక్షులయ్యారండి. ప్రభు నామాన్ని పట్టుకొని ఎలాగన వారు మరి ఆయనను మరి ప్రస్ఫుటంగా బోధిస్తూ కదా! కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన నీ ప్రేమ నుంచి ఎడబాపలేదంటే కదా! అనేక మంది ఖడ్గాల చేత చంపించబడ్డారు. తలకిందులుగా సిలువ వేయబడి చంపించబడ్డారు కదా! యోహానైతే పద్మాసు ద్వీపంలో మరి యొక్క మండుచున్న నూనెలో వేశారట కదా! ఎన్ని రకాలుగా వారికి హింసలు కలిగినా కూడా క్రీస్తుని కా కాను క్రీస్తును వెంబడించను అని చెప్పకుండా వారు వెనుదీయలేదండి. నేను ఎక్కడ ఉందునో నా సేవకుడు అక్కడ ఉండును. నేను ఏ మార్గంలో నుండి వెళుతున్నాను, ఈ శ్రమల మార్గాన్ని మీకు అనుమతిచ్చానా, నా సేవకుడు అక్కడుండి ఆ శ్రమలను అనుభవించి తీరుతాడు కదా! ప్రభు నామం కొరకు అసలు హింసలు పడిన మరి ఆ యొక్క దైవజనుల చరిత్రలు చూస్తే ఉర్మ్బ్రాండ్ అని ఒక ఆయన ఉన్నాడండి. రొమేనియా దేశంలో ఉర్మ్బ్రాండ్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. 14 సంవత్సరాలు వారిని ఒక చిన్న గదిలో బంధించారంట, భార్యాభర్తలు ఇద్దరిను. మరి పక్క పక్క సెల్స్ లోనే ఇద్దరు జైల్లోనే ఉన్నారు. ఇద్దరు జైల్లోనే ఉన్నారు. అసలు వాళ్ళకి అక్కడ నిలబడటానికి, కూర్చోటానికి అసలు ఏ మాత్రం కూడా ఉండదట. అంతగా మరి అంత చిన్న ప్లేస్ అంటది. ఆ ఇరుకైన స్థలములో మరి ఆ యొక్క చీకటి వెలుగు లేని స్థలములో 14 సంవత్సరాలు వారు బంధింపబడి ఉన్నారంట. టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అని పిపి జోబ్ గారు మన హైదరాబాద్ పట్టణానికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు. ఎలా క్రైస్తవుల యొక్క హింసలు ఎలాగుంటాయి. 90s లో ఆయన చెప్పినప్పుడు నాకు ఈ ప్రార్థన పరిచర్య ఎలాగున నాకు మరి అంతగా నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రభువుని వెంబడించాలనే ఒక పటిష్టమైన ఒక అభిప్రాయం నాలో నేను అది డిటర్మైన్ చేసుకోవటానికి, దేవుని కొరకు జీవించాలనే ఒక తీర్మానం కలిగి మరి వెళ్ళటానికి ఆ పిపి జోబు గారు చేసిన ప్రసంగాలు 3 దినాల కూడికలో అసలు ఆయన అందరినీ ఏడిపించేశాడండి. అసలు ఎలాగున ప్రపంచం యావత్తుగున్న క్రైస్తవులు ఎలాగున హింసింపబడుతున్నారు. ప్రాముఖ్యంగా ఆ దినాలలో కమ్యూనిస్ట్ దేశాల్లో జరుగుతున్న ఆ ఘోరమైన శ్రమ, హింస, మరి ఖడ్గము లాంటి పరిస్థితులు ఎలాగున్నాయో ఆయన కళ్ళకు కట్టినట్లు వివరించాడు. ఇక్కడ ఇప్పుడు భారతదేశంలో శ్రమలు ఇప్పుడు మనం వింటా ఉన్నాం కదా! కానీ ఆ దినాలలో మరి ఆ యొక్క అనేకమైన మరి యొక్క దేశాలలో హింస ఉండేనండి. మరి భరించరాని హింస ఉండే కదా! మరి అట్టి విధంగా తాము ఆ ఖడ్గానికి అప్పగించుకున్న సేవకుల వలె, శిష్యుల వలె ఈ ఉదయకాలం మనము కూడా ప్రభుని సేవించు వారిగా, ప్రభువుని వెంబడించు వారుగా, ప్రభు ఎక్కడ ఉంటే, ప్రభు ఏ మార్గాన వెళుతుంటే ఆ మార్గం గుండా వెళ్ళాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకి వచ్చితిని. మన జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ మార్గం గుండా మనం వెళ్ళాలి అని ఒక స్థలంలో దేవుడు మనల్ని తోడుకొని వచ్చి ఒక చోట మనం పెడతాడు. ఒక పరిస్థితిలో మనం ఉంచుతాడు. ఒక మరి ఒక జీవిత అనుభవంలో గురించి దేవుడు మన తోడుకొని వెళ్తాడు. ఈ పరిస్థితులన్నిటినీ మనము అధిగమించాల్సిందే. ప్రార్థన శక్తితో, అభిషేకాత్మ శక్తితో
వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించిన వారమై, విశ్వాసం అనే డాలు పట్టుకొని యొక్క యాత్ర మనము ముందుకు కొనసాగింప చేయాల్సిందే. ప్రభు అంటున్నాడు, నన్ను సేవించండి, నన్ను వెంబడించండి. నేను ఎక్కడ ఉన్నానో మీరు అక్కడ ఉండండి. అప్పుడు మీరు మరి మహిమపరచబడతారు. నా తండ్రి ద్వారా మీరు ఘనపరచబడతారు అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు తాను వచ్చిన ఉద్దేశం ఆయనకు తెలుసు. అయినను ఇందుకోసమే నేను ఈ గడికి వచ్చితిని. నీవు నేను కూడా మన జీవితంలో మన దేవుని యొక్క ప్రణాళిక, ఆయన చిత్తం మన జీవితంలో ఏముందో గ్రహించిన వారమై ఆయన కొరకే మనము జీవించుదుము కాక, ఆయన చిత్తాన్ని నెరవేర్చువారుగా మనకు కలిగే ఈ శ్రమలు, ఈ పోరాటాలు, ఈ పరిస్థితులన్నిటిలో ప్రభువు చెప్పినట్లుగా లెట్ ఓన్లీ దై విల్ బి డన్ ఇన్ మై లైఫ్ మాస్టర్ అని మనం చెప్పగలగా. నేను ఎప్పుడు ఇదే చెప్పుకుంటా, నా శ్రమలు, నా పరిస్థితులన్నిటిలో, మరి ఆ పోరాటాలన్నిటిలో నేను ప్రభుకి మాట, ఆఖరికి పోరాటం ఉంటది దేవునితో, మరి రెజ్లింగ్ ఉంటది. నేను నాకు ఈ పరిస్థితి వద్దు ప్రభు, నాకు ఈ శ్రమ వద్దు ప్రభు అనే పోరాటం ఉంటది. కానీ ఆఖరికి ఏమని తల వంచేయాలంటే, నీ చిత్తమే ప్రభువా, ఐఎమ్ సబ్మిట్టింగ్ అండ్ సరెండరింగ్ మై సెల్ఫ్ యూ మై మాస్టర్ గాడ్. నువ్వు నన్ను ఎలా నడిపిస్తేనయ్యా ఈ సంపూర్ణ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అనే దానికి దాకా దేవుడు మనల్ని పరీక్షిస్తాడండి. ఆయన స్వరూపిలోకి మార్చబడి ఆయన కొరికే జీవించువారుగా, ఆయననే సేవించువారుగా, ఆయననే వెంబడించువారుగా, ఆయన ఎక్కడ ఉన్నాడో మనం అక్కడ ఆయనను రిఫ్లెక్ట్ చేస్తూ ఆయనను ప్రతిఫలింప చేయవారుగా ఉండులాగన దేవుడు మన జీవితాలను ముందుకు తోడుకొని వెళుతున్నాడు. క్రైస్తవులమైన మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం కొరకే దేవాది దేవునికే మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులు ఆరోపిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్.